తన కొడుకులు కూతుళ్ళు తన ఆస్తి మొత్తం తీసుకొని తన ఆలనా పాలన చూడడం లేదని అంబారిపేట గ్రామానికి చెందిన ములుగూరి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని వాపోయాడు. నల్గొండ జిల్లా అంబారిపేట గ్రామానికి చెందిన ములుగూరి లక్ష్మయ్య గురువారం జిల్లా కలెక్టర్ను కలిసి తన దీనస్థితిని తెలియజేయడానికి కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు 5 కొడుకులు 2 కుమార్తెలని, తనకు ఉన్న 5 ఎకరాల భూమి, 50 తులాల వెండి మరియు 30,000 నగదును గత ఏడాది తన వద్ద నుండి తీసుకుని పంచుకున్నారని, ఇప్పుడు తనకు అన్నం పెట్టకుండా చంపాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం తనకు న్యాయం చేయాలని ఆర్డీఓను కలవగా తన కుమారులకు నోటీసులు జారీ చేసి తన ఆలనా పాలనా చూసుకోవడంతో పాటు ఒక్కొక్కరు 7,000 రూపాయల చొప్పున తన ఖాతాలో జమ చేయాలని, తన పోషణను దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారని, అయినప్పటికీ తన కొడుకులు ఆ ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా తనను వేధింపులకు గురిచేస్తూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీనిపై గత నెలలో జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవిస్తే విచారించాలని తహసీల్దార్కు చెప్పినప్పటికీ ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదని, తనకు ప్రాణహాని ఉన్నందున జిల్లా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు ములుగూరి లక్ష్మయ్య, గ్రామం అంబారిపేట. నా కాలు ఇరిగింది అయ్యా, హాస్పిటల్లో ఉన్నాయ్యా. ఎవరు రాలే, నా అన్ని కూడా వీక్కున్నారు, సంస్థను అంటున్నారు అయ్యా. కలెక్టర్ నాకేం న్యాయం జరగలేదు. కలెక్టర్ మా ఊరు అంబారిపేట గ్రామం. మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. మా నాన్నకి ఎవరు కూడా న్యాయం చేస్తలేరు. ఆయన దవాఖానలో పడ్డ కాంచి కూడా ఎవరు చూడలే, మేమే చూసినాం. ఆయన భూమి, ఆయన డబ్బులు, ఆయన సొమ్ములు అవన్నీ గుంజుకొని ఏ కోడళ్ళు ఇప్పుడు చంపుతానని బెదిరిస్తారు. ఆయనకు న్యాయం చేయాలని ఇప్పటికి 10 సార్లు కూడా వచ్చినా కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా న్యాయం చేయలేదు.